ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాధవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఈ కుంభరాశి వారికి ఎలా ఉంది చూద్దాం. దమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది చూడు చిలకమ్మ. ఈ కుంభరాశి వారికి చూడండి, శ్రీకృష్ణుడు వచ్చాడండి. అదృష్టం రేఖ, బలం రేఖ, ప్రశ్నయోగ స్థానం. మీరు నీళ్ళలేస్తే మునుగురు, అగ్గిలేస్తే కాలారండి. ఈ కుంభరాశి వాళ్ళు చాలా హుషారుంటారు. మీరు కుండ పలిగినట్టు మాట్లాడతారండి. మాట సూటిగా చెప్పేస్తారు. మీరు ఎంత నిదానం చెప్తారో అంత నిదానం బాగుంటుంది. ఆ భగవంతుని దయ వల్ల కానీ, అదృష్టం రేఖాటంలో కానీ బాగుంటుంది. మీరు ఏదైనా కొత్త పని, కొత్త జాబ్ గురించి ఆలోచన ఉందండి. ఆ భగవంతుని దయ వల్ల మంచిగా ఉంది. ఏం తొందర పడకండి, ఏం టెన్షన్ తీసుకోకండి. కానీ మీ అదృష్టం రేఖాటంలో కూడా బాగుంది. మీ చేతిని ఒక పాముని మాత్రం కొట్టకండి, పాముని మాత్రం కొట్టకండి. కానీ మీ వంతులు చూడండి. మీ బట్టలు ఎవరికన్నా దానం చేయండి. ఎప్పుడైనా ఒకసారి మీ చేతిని బట్టలు దానం చేయండి. మీ బట్టలు దానం చేస్తే మీ దరిద్రం ఉన్నది మొత్తం దూరం అయిపోతుందండి. కానీ మీ అదృష్టం రేఖాటంలో కూడా బాగుంటుంది. కానీ ఏ పని చేసినా కానీ మంచిగా ఉంది. అన్నదానం సుఖీభవ అంటారు. మీ చేతిని ఒక 5 మందికి కానీ, 11 మంది కానీ, 51 మంది కానీ మీ చేతిని అన్నదానం కూడా చేర్చండి. ఏదన్నా దేవుని గుడికి పోయి, వెంకటేశ్వర స్వామి గుడికి పోయి, లేకుంటే ఆంజనేయుల గుడికి పోయి, శివుని గుడికి పోయి మీ చేతిని అన్నదానం చేయండి. మీకు ఇంకా చాలా మంచిగా ఉంటుంది. మీ ఉన్న దళిద్రం దూరం అయిపోతుంది. ఆ 10 మంది చేయకడిగిన వాళ్ళు కూడా మీకు ఆశీర్వాదం ఇచ్చిపోతారండి. కానీ అదృష్టం రేఖాటంలో కూడా బాగుంది. ఆ భగవంతుని దయ వల్ల కానీ, అనుకున్న పనుల్లో కానీ మంచిగా ఉంది. ఇంకా 4 పైసలు కూడా మీకు ఆ దేవుడు మీకు కలిగిస్తాడండి. 4 పైసలు కూడా ఆ భగవంతుడు ఇస్తాడు. ఏం తొందర పడకండి, నిదానం చేయండి. మీరు నీళ్ళలేస్తే మునుగరు, అగ్గిలేస్తే కాలరు. అలాంటి టాలెంట్ ఉందండి. ఆ భగవంతుని దయ వల్ల అదృష్టం రేఖాటంలో కానీ, అనుకున్న పనుల్లో కానీ శుభం రేఖ మంచిగా ఉంది. కలిసి వచ్చే యోగం కూడా ఉంది. ఏం తొందర పడకండి, ఏం టెన్షన్ తీసుకోకండి. ఆ భగవంతుని దయ వల్ల అనుకున్న పనుల్లో కానీ బాగుందండి. కానీ కొత్త పని, కొత్త వ్యవహారం శనివారం రోజు షేవింగ్ కానీ, కటింగ్ కానీ మాత్రం చేయకండి. మంగళవారం రోజు కానీ మొదలు పెట్టకండి. జాబ్ కానీ, ఉద్యోగం కానీ, కారోబార్ కానీ ఏదైనా కానీ మంగళవారం రోజు మాత్రం కొత్త పని పెట్టకండి. ఈ సంవత్సరం మీరు ఏ పని చేసినా కానీ మంచిగా ఉందండి. ఆ భగవంతుని దయ వల్ల అదే శంభో శంకర్ అనుకొని మీ అనుకున్న పనుల్లో మీకు మంచి జరుగుతుందండి. కానీ ఏం తొందర పడకండి, నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత మంచిగా ఉందండి. జై శ్రీరామ్.